నమస్తే అందరికి. ఫస్ట్ మనం ఈ రోజు ఏం మాట్లాడుతున్నాము, మొక్కకి కావలసిన పోషకాలు ఎన్ని అని. అంటే మనము ముందు మాట్లాడుకున్నాము ఏమేం తెలియాలా రైతుకి అని. పోషకాల పైన అవగాహన ఉండాలా, తర్వాత తెగుళ్ళు పురుగుల పైన ఉండాలా, కంట్రోల్ ఎట్లా చేయాలనేది అవగాహన ఉండాలి. సో పోషకాలు అనేది రైతుకు తెలియాలంటే ముఖ్యంగా మొక్కకి ఎన్ని పోషకాలు కావాలా. మొక్కకి ఎన్ని పోషకాలు? 17 పోషకాలు మొక్కకి అవసరం అన్నమాట. ఈ 17 పోషకాలు ఏ రకంగా మనం అందియాలంటే, 1 ప్రథమ పోషకాలు, 2 స్థూల పోషకాలు, 3 ద్వితీయ పోషకాలు, 4 సూక్ష్మ పోషకాలు అన్నమాట. సో ఈ పోషకాలు 4లో మనం డివైడ్ చేసుకుంటే ఆ 17 పోషకాలు ఎక్కడెక్కడ లభ్యమవుతాయి అంటే, ప్రథమ పోషకాలు వచ్చేసి 3, స్థూల పోషకాలు 3, ద్వితీయ పోషకాలు 3, సూక్ష్మ పోషకాలు 8. సో మొత్తం కలిస్తే 17 పోషకాలు మన మొక్కకి అవసరం అన్నమాట. సో ఇవి ఏమి అనేది క్లారిటీగా తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనము పోషకాల గని అని కూడా మాట్లాడుకోవచ్చు. అన్ని కలిసి ఉండేదాన్ని ఒక గని అని, అంటే ఇదంతా పోషకాల గని లాగా అనమాట. సో ఇన్ని పోషకాలని మనము డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రథమ పోషకాలు, ఈ ప్రథమ పోషకాలు అనేవి మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతాయి? గాలి నీటి నుండి ప్రథమ పోషకాలు లభ్యమవుతాయి. సో అవి ఏమి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 CHO. ఈ 3 కూడా మనకి ప్రథమ పోషకాలు అంటాము. ఇవి గాలి నీరు నుంచి అందుతాయి అన్నమాట. ఓకేనా? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. తరువాత పోషకాలు స్థూల పోషకాలు. స్థూల అంటే ఎక్కువ అన్నమాట, అధికము, పెద్దది అని అర్థం. నత్రజని, భాస్వరము, పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఈ 3 స్థూల పోషకాలు అంటారు అనమాట. అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు, అంటే పెద్ద మోతాదులో అందించేవి అన్నమాట. సో దాంట్లో వచ్చేసి ఆ 3 పోషకాలని మనము తీసుకోవచ్చు. తర్వాత అంతకంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ మన పంటకి, కానీ దీనికంటే కొంచెం తక్కువలో ద్వితీయ పోషకాలు అందల్లా. ద్వితీయ పోషకాలు అంటే మన స్థూల పోషకాల కంటే కొంచెం తక్కువగా పంటకి ఇచ్చేవన్నమాట. అర్థమైందా? కానీ చాలా ప్రాముఖ్యత దీనికి ఉంది, దానికి ఉంది, దానికి ఉంది. కానీ స్థూల పోషకాలు ఎక్కువ ఇస్తాము, ద్వితీయ పోషకాలు కొంచెం తక్కువగా పంటకి, భూమికి అందియాలి. మెయిన్ భూమి అనేది గుర్తుపెట్టుకోండి, భూమికి ఇస్తేనే పంటకు అందుతాయి. వేర్ల ద్వారా పోయే పోషకాలు ఇవన్నీ 17 పోషకాలు గుర్తుపెట్టు. తర్వాత ఈ ద్వితీయ పోషకాల్లో కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్, ఈ 3 ఎలా మొక్కకి ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా దీని నుంచి ఉపయోగం అంటే, కాల్షియం అంటే మొక్కలోని కణాలను అభివృద్ధి చేస్తుంది, అది స్ట్రాంగ్ పరుస్తుంది కాల్షియం. సో మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఆకుపచ్చ ద్రవాన్ని డెవలప్ చేసి ఆకులను ఆకుపచ్చగా ఉండేకి ఇది దోహదం చేస్తుంది. సో సల్ఫరు ఇలా తయారైన పత్ర ఆకులను గాని మొక్కను గాని ఇది స్ట్రాంగ్ పరుస్తుంది, శక్తిని ఇస్తుంది. అవి దృఢంగా ఉండేకి ఇది శక్తిని ఇస్తుంది. ఆకులు వడలిపోకుండా ఆ ఉండే పత్రహితాన్ని కాపాడేకి మెగ్నీషియం ఎట్లా పనిచేస్తుందో ఇది దాన్ని నిలిపేకి పనిచేస్తుంది. ఇది ద్వితీయ పోషకాల యొక్క విలువ. తరువాత 4వది సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు వచ్చేసి 8. ఈ 8లో వచ్చేసి ఐరన్, మ్యాంగనీసు, జింకు, కాపరు, బోరాను, మాలిబ్దనము, క్లోరిన్, నికెల్ అన్నమాట. సో ఈ 8 వచ్చి సూక్ష్మ పోషకాలు. అంటే ఇది మనము కొంచెమే ఇస్తాము భూమికి ఇస్తేనే మొక్కకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం మొక్కకు డైరెక్ట్ గా ఇచ్చేకి రాదు. సో భూమిలోకి పోతానే మొక్కలకి పోషకాలు అందుతాయి. సో ఈ సూక్ష్మ పోషకాలు 8 కూడా తక్కువ శాతంలో ఇస్తాం, కానీ ఈ పోషక లోపాలు అనేది చాలా ఎఫెక్ట్ పంటకి ఇస్తుంది. ఈ 8 పోషకాలు లోపాన్ని మనము గుర్తించడం ఎట్లా రైతులు పొరపాటు పడతారంటే, ఈ సూక్ష్మ పోషకాలు లోపం పంటకు వస్తే ఇది పోషక లోపమా, లేకుంటే తెగుళ్ళ లోపమా, లేకుంటే తెగుళ్ళు వచ్చినాయా, పోషక లోపం అయితే మొక్క ఏ రంగులో ఉంటుంది, ఎట్లా కనపడుతుంది, తెగుళ్ళ లోపం అయితే మొక్క ఎట్లా కనపడుతుంది. అర్థమైందా? సో ఈ పోషకాలని మనము కనుక్కోవాలంటే మొక్క ఏ రకంలో ఉందనేది గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, మనకి ఈ 3 స్థూల, ద్వితీయ, సూక్ష్మ పోషకాలు భూమికి మనము సేంద్రియ పదార్థము ద్వారా మనము భూమికి అందిస్తాము.
భూమి నుంచి మొక్క తీసుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నత్రజని, భాస్వరము, పొటాషియం మాట్లాడుకున్నాం కదా. నత్రజని స్థూల పోషకాలు ఎక్కువ శాతం ఇచ్చేవి కాబట్టి నత్రజని పంటకు ఏం చేస్తుంది, పచ్చగా పెరిగి ఏపుగా ఆరోగ్యంగా పెరిగేకి నత్రజని ఉపయోగపడుతుంది. సో భాస్వరం ఏం చేస్తుంది, మొక్కని బలంగా కాడలు గాని కాండం గాని బలంగా ఉండేకి భాస్వరం, ఆరోగ్యంగా ఉండేకి భాస్వరం ఉపయోగపడుతుంది. దాని నుంచి దిగుబడి బాగా వచ్చేకి అవకాశం ఉంది. సో పొటాషియం అంటే వేర్లు దృఢంగా ఉండి కాయ నాణ్యతను పెంచుతుంది, కాయ క్వాలిటీని పెంచుతుంది. అంటే సో ఆ మూడు ఉండేదాని నుంచే మనకి మొక్క బాగా వచ్చి దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? ఈ విధంగా అనమాట. సో తర్వాత ఈ సూక్ష్మ పోషకాలు ఏమనేది మనం ఆల్రెడీ చెప్పినాం కదా. ఈ పోషక లోపాలు ఉంటే ఏం చేయాలనేది మనం మాట్లాడాలి. అంటే పోషకాలు ఇవి తక్కువ అయింది అంటే చెట్టు మారిపోతూ ఉంటుంది, అంటే ఎల్లో కలర్ లో వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం రైతు ఏమనుకుంటారు, సడన్ గా తెగులు వచ్చిందప్ప, ఏమో రోగం వచ్చింది, దీనికి ఏం కొట్టాలా, ఏదో పోతారు మందుల షాప్ తెచ్చి మందులు కొడతారు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మొక్కకిడ పోషక లోపం జరిగింది, భూమిలో ఈ పోషకాలు తక్కువైనాయి. సో నెక్స్ట్ మనము ఈ పోషకాలు అనేది భూమికి అందియల్లా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా 17 పోషకాలని మనం భూమికి అందిస్తే పంట బాగా పెరిగి దిగుబడి అనేది వచ్చే అవకాశము ఉంది. ఈ పోషకాలు మనం అందియకుండా నువ్వు పైన ఎన్ని రసాయనిక ఎరువులు తెచ్చి కొట్టినా, నువ్వు వేళ్లలో ఖర్చు పెట్టినా పంట తీయడము చాలా కష్టము రైతు. పోషకాలు మనము ఏ రూపంలో భూమికి ఇయ్యాల, సేంద్రియ పదార్థము భూమికి ఇయ్యాలంటే మనం ఏం చేయాలా, పశువుల ఎరువు వాడాలా, తర్వాత వర్మి కంపోస్ట్ వాడాలా, తర్వాత చెరువు మట్టి వాడాలా, శక్తివంతమైన దిబ్బ ఎరువు, లేదంటే పాలేకర్ గారి అమృతాలు ఉన్నాయి కదా, జీవామృతము కానీ ఘన జీవామృతము, ద్రవ జీవామృతము, సో బీజామృతం, ఇవి కూడా మనం వాడితే కూడా భూమిలో చేరుతాయి. భూమికి ఇచ్చే సేంద్రియ పదార్థము ద్వారా 14 పోషకాలను మనము భూమికి అందిస్తాము, అందియ్యల్ల కూడా. అవి అందితేనే పంట బాగొస్తుంది. ఇప్పుడు భూమిలో పోషకాలు పెరగల. సో వర్మి కంపోస్ట్ కానీ, శక్తివంతమైన దిబ్బ ఎరువు కానీ, చెరువు మట్టి కానీ, జీవామృతము, ఈ రూపంలో మనము భూమికి సేంద్రియ పదార్థము అందిస్తాం. సో ఇంకొకటి, ఇప్పుడు మనము 1 ఎకరాకి తీసుకుంటే మనము వర్మి కంపోస్ట్ అనేది ఎంత ఇవ్వచ్చు, దీంట్లో నత్రజని, భాస్వరము, తర్వాత సూక్ష్మ పోషకాలు అన్ని కూడా వర్మి కంపోస్ట్ లో ఉంటాయి. కానీ మనము ఇది అంటే 200 కేజీలు ఎకరాకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇన్ని చెప్పినాం కదా, ఇవన్నీ ఇవ్వాలని కాదు, మీరు గుర్తుపెట్టుకోనండి. ఈ ఇన్ని రకాలు మనం మాట్లాడిండేది వీటన్నిటి ద్వారా భూమిని సారవంతం చేయొచ్చు, పోషకాలు అందియచ్చు. కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడండి. ఇవన్నీ కూడా మనకి భూమికి పోషకాలను అందించే సేంద్రియ పదార్థాలే. మీకు ఇప్పుడు పశువులు ఎక్కువ లేవు, ఇప్పుడు శక్తివంతమైన దిబ్బ ఎరువు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం మామూలుగా పశువుల ఎరువు ఇవ్వాలంటే మనము 8 నుంచి 10 బండ్లు ట్రాక్టర్లు కాదు, మళ్ళీ 8 నుంచి 10 బండ్లు 1 ఎకరాకి దిబ్బ ఎరువు ఇవ్వచ్చు. మనకి అంత బండ్లు అంత ఎరువు మన దగ్గర లేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వర్మి కంపోస్ట్ అన్నా కొనుక్కొని 200 కేజీలు వేయచ్చు. సో అది కూడా రేట్ అవుతుంది, మాకు అందుబాటులో లేదంటే శక్తివంతమైన దిబ్బ ఎరువు తయారు చేసుకోండి, దానికేం పెద్ద ఖర్చు ఉండదు. ఈ శక్తివంతమైన దిబ్బ ఎరువు వేయాలంటే ఒక బండి ఎరువు అయితే ఒక 10 కేజీలు వేపపిండి, 10 కేజీలు బూడిద, ఒక 2 కేజీలు శనగపిండి, బెల్లము, కొంచెము నాటి ఆవు పశువుల గంజు 10 లీటర్లు, ఇదంతా కలిపేసి ఒక 20 రోజులు మగ్గి పెడితే నెల మనకి శక్తివంతమైన దిబ్బ ఎరువు తయారైపోతుంది. అంటే దాంట్లో ఉండే మనకు సూక్ష్మ జీవులన్నీ డెవలప్ అయిపోయి మన భూమికి పోషకాలని అందిస్తుంది, ఓకేనా? సో తర్వాత చెరువు మట్టిలో కూడా మనకి ఏమి పోషకాలు కావాలో అవన్నీ కూడా చెరువు మట్టిలో ఉంటాయి. దీనికేమి ఇది తక్కువ కాదు. ఇంకా ఒకటి, దీనికంటే కూడా చెరువు మట్టి చాలా పోషకాలు ఎక్కువ ఉంటుంది, చాలా పవర్ అన్నమాట. చెరువు మట్టి తోలితే 3 సంవత్సరాలు మనము మళ్ళీ చెరువు మన్ను తోలే పని ఉండదు అనమాట. చెరువు మట్టి 1 ఎకరాకి 10 నుంచి 15 ట్రాక్టర్ లోడ్ల చెరువు మట్టి తోలాలి, అంతే. 40 లోడ్లు 50 లోడ్లు నాకు ఉంది కదా అని తోలుకునేది కాదు. ఎందుకంటే మన కొన్ని ప్లేసుల్లో మాత్రమే చెరువు మట్టి కూడా అవైలబుల్, కొన్ని ప్రదేశాల్లో చెరువులు ఉండవు, మట్టి ఉండదు వాళ్ళకి. కాబట్టి ఇది మనము ఎకరాకి ఇవ్వాలంటే 10 నుంచి 15 ట్రాక్టర్ లోడ్ల మట్టి మాత్రం తోలాలి.
సో ఇంకా గొర్రెల ఎరువులు మీకు ఏది అందుబాటులో ఉంటే అది తోలుకోండి. ఇది కూడా అంతే, మనం సేమ్ దిబ్బ ఎరువు అన్నట్లే ఊరికే ఉంది కదా అని లోళ్ళు తోలొద్దండి. ఇంకా పచ్చరొట్టె ఎరువులు అంటే ఆకులతో తయారు చేసిండే దాన్ని పచ్చరొట్టె ఎరువులు అంటారు, గ్రీన్ మెన్యూర్ అంటారు. సో ఇది అయితే మడికి మనము దుక్కి చేసి నీళ్లు పారించినప్పుడు దాన్ని కుళ్ళు పెట్టేసి తర్వాత మనము వరి పైరు పోస్తాము, వరి పైరు నాటుతాం. కానీ మనం ఈ పచ్చరొట్టె ఎరువు మన దిన్న భూములకు అందియాలంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది. ఈ పచ్చరొట్టుల ఎరువులు ఏమంటే సీమ కానుగ కానీ సీమ తంగేడు అంటే ఇది క్లీరిసీడా జాతికి చెందినవి. మడికి ఎన్ని రకాల ఆకులు ఉంటే అన్ని వేస్తారు, జల్లిడాకు వేస్తారు, ఏముంటాడు యాపాకు కానీ కానుగ కానీ అన్ని వేస్తారు. ఇప్పుడు ఈ పచ్చరొట్టె ఎరువుల్లో మనము దిన్న భూములకు ఎరువు అందియాలంటే మనము సీమ కానుగ సీమ తంగేడు అనేవి రోడ్లంట దండి ఉంటాయి. సో ఆ ఆకుని మనము పుళ్ళబెట్టి ఎరువు చేసి కూడా మనము ఎరువులాగా భూమికి ఇవ్వచ్చు. ఇట్లా ఇది ఏం చేయాలంటే మనము గణాలు ఉంటాయి కదా పొలాల్లో, దిన్న భూములు చెప్తున్నా, పొలాల్లో ఏం చేస్తామంటే వాళ్ళకి అడ్డంగా గణాలు వేసుకుంటారు, అంటే టాప్ సాయిల్ కొట్టుకొని పోకోకుండా. సో దా గణాల మీద మనము ఆ గట్ల మీద ఈ సీమ కానుగ సీమ తంగేడు నాటుకుంటే ఒక ఎకరాకు నువ్వు ఒక 100 మొక్కలు నాటుకున్నా చుట్టూ రౌండ్ గా, అంటే మనము ఒక 4 అడుగుల వరకు పెట్టి కూడా కట్ చేయొచ్చు, దాన్ని 5 అడుగుల వరకు కూడా కట్ చేయొచ్చు. అంటే 6 నెలలు నువ్వు పంట పెడతావు కదా, 6 నెలలు అయిన తర్వాత దిన్న భూమిలో సంవత్సరానికి ఒక పంటే కదా. సో మనం ఏం చేస్తామంటే పంట అయిపోతానే ఆ ఆకులన్నీ కొట్టేసి ఒక గుంత, ఒక వాళ్ళలో ఉండి ఒక గుంత తీసి ఆ ఆకంతా వేసినామంటే నెక్స్ట్ నువ్వు ఎరువు వేసాక ఆ ఆకు కుళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఇవన్నీ తయారు చేసిన అన్ని పోషకాలు ఉంటాయి. నేను సింగల్ గా చెప్తున్నాను ఇప్పుడు, అంటే సపరేట్ నత్రజని, సపరేట్ భాస్వరము, సపరేట్ పొటాష్. సో ఈ నత్రజని అనేది సీమ కానుగ సీమ తంగేడులో పుష్కలంగా దొరుకుతుంది. సో మనము ఒకవేళ పంట పెట్టేసాము ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నత్రజని ఇయ్యాల నీళ్లు కట్టే భూములకి అనుకోండి, ఇప్పుడు మిరప చెట్లు నాటింటారు, దానికి కానీ మడి కానీ నాటేసింటారు, ఇప్పుడు ఎట్లా ఇయ్యాల నత్రజని. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సీమ కానుగ అనుకోండి, సీమ తంగేడు బాగా రుబ్బేసి దాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టి నీళ్ళల్లో పారిస్తే ఏర్లలోకి ఇంకి లోపలికి భూమిలోకి పోతుంది. సో తర్వాత మనము మిరప చెట్లు అట్లా అప్పుడు కానీ దీన్ని చేసేసి మనము ఒక ద్రావణం లాగా తయారు చేసుకొని మనము బుడాల దగ్గర స్ప్రే చేయాల. నత్రజని భూమిలోకి పోతానే నీకు మొక్కకు అందేది. నువ్వు డైరెక్ట్ పైన స్ప్రే చేస్తే మొక్కకి నత్రజని అందదు, భాస్వరం అందదు, పొటాష్ అందదు. ఈ స్థూల పోషకాలు నువ్వు ఇయ్యాల, ఈ పోషకాలు మొక్క ఆరోగ్యంగా ఉందంటే భూమికే ఇవ్వాలా. మనము స్ప్రే చేసి బుడాలకు వేర్లకు అందియాలన్నప్పుడు ఆ పంటకి నీళ్లు పారిచ్చిన తర్వాత, నీటి తడులు ఇచ్చిన తర్వాతనే మనము వీటిని స్ప్రే చేయాలా. అప్పుడు వెంటనే వేరుకు అనేది అందుతుంది అనమాట. సో వేరు ద్వారా మొక్కకు పోతే మొక్క అనేది అప్పుడు మొక్క ఏపుగా పెరిగేకి ఆరోగ్యంగా పెరిగేకి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏముంది, పొటాష్ అనుకోండి. పొటాష్ ఎట్లా వేయాలని మాట్లాడినాం మనము. పొటాష్ అయితే ఎన్ని ఎకరాలకైనా ఇవ్వచ్చు అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ దుక్కిలోకి మీరు వేసేది మర్చిపోతే బీట్రూట్ బూడిద ఏమి కొనం ఎంతన్నా కావాలంటే దొరుకుతుంది. బీట్రూట్ 10 కేజీలు తెచ్చిన ఏం పెద్ద సమస్య కాదు కదా ఆ ఎకరాకి. సో ఆ రకంగా మనము పొటాష్ ద్రావణం తయారు చేసి పొటాష్ అందియాలని కూడా మాట్లాడు. ఇంకా చివరిగా జిప్సం అనమాట. జిప్సం అనేది ఏమంటే ఇది జిప్సం ని పొలాలకు భూములకు అందించడం ద్వారా ఇది కాల్షియం మళ్ళీ తర్వాత సల్ఫర్ అనే ముఖ్యమైన పోషకాలను కూడా ఇది అందిస్తుంది అనమాట. సో ఇది అంతేకాకుండా ఏం చేస్తుందంటే నేలలో కూడా ఇది నేలని సారవంతంగా కూడా తయారు చేస్తుంది, గుల్ల బారేటట్లు కూడా తయారు చేస్తుంది. ఇది చౌడు నేలలను కూడా జిప్సము కంటిన్యూగా ఒక 3 సంవత్సరాలు వాడినామంటే చౌడు నేలలు కూడా సారవంతమైన నేలలుగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట. పోషకాలు అంటే ఏమి, పోషకాలు మనము భూమికి ఎట్లా అందియాలా, ఏ పోషకాలు భూమికి అందిస్తే ఈ మొక్క ఏ రకంగా పెరుగుతుంది, అర్థమైంది కదా. ఏమి తక్కువైతే ఏమి లోపం వస్తుంది అనేది మాట్లాడదాం. సో ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు అనేది మీకు ఇప్పుడు కొంచెం క్లియర్. ఈ సూక్ష్మ పోషకాలు 8 మొక్కకి అందలేదు అంటే దాంట్లో కొన్ని లోపాలు పంటది మనకి అర్థమవుతుంది. సూక్ష్మ పోషకాల లోపం ఉంది అంటే మొక్క ఏ రకంగా ఉంటుంది, తెగులు వస్తే ఏ రకంగా ఉంటుంది. సో కొన్ని కన్ఫ్యూజ్ రైతులకి. సూక్ష్మ పోషకాల లోపం ఉందంటే మొక్కలో గుంపులుగా కలర్ మారింటుంది పంట. తెగులు అయితే లైన్లు మొత్తం పంట అంతా వెళ్ళిపోతుంది.
భూమిలో ఎక్కడైతే లోపం ఉందో అక్కడ మాత్రమే మనకి పంట దెబ్బతింటుంది లేదా కలర్ మారుతుంది. సహజ కలర్ ఉండదు, పచ్చదనం ఉండదు. అక్కడ మనము పోషక లోపం ఉందని గుర్తించవచ్చు. అదే తెగులు ఉందనుకోండి, క్లోజ్. నీకు ఈరోజు కొంచెం కనపడుతుంది ఒక లైన్లో, నువ్వు పొద్దున పోయేతలకే 4 లైన్లకు వచ్చేస్తుంది. ఇది తెగులుకి పోషక లోపానికి తేడా. తెగులు ఒక మొక్కకి వచ్చిందంటే నీకు మొత్తం పొలం అంతా పంటకంతా వస్తుంది. నీకు ఇమ్మీడియట్ గా 3-4 రోజుల లోపల తెలిసిపోతుంది తెగులు ఏంది అని. చెట్టు కలర్ మారుతుంది, అప్పుడే అది కొంచెము మొక్క పెరగదు, దిగుబడి తక్కువ వస్తుంది. కానీ తెగులు వచ్చిందంటే, తెగులు అంటే మొక్క గిడిసిబాడిపోవడము, లేదంటే చిన్న చిన్న ఆకులు రావడము, లేదంటే మచ్చలు రావడము, లేదంటే కొనలు ఎండిపోవడము. సో ఈ విధంగా మనము గుర్తించల్లా ఇది పోషక లోపమా తెగులా పురుగా. అది తెలిస్తే మనము దేన్ని కొట్టాల. పోషక లోపం ఉందంటే పోషకాలు మనము భూమికి అందియాల, తెగులు అంటే పంట కొట్టాల. సో ఇప్పుడు మనం 2 గుర్తు పెట్టుకోవాలి. పోషక లోపం అంటే వేరుశెనగ ఎగ్జాంపుల్ తీసుకుంటే గుంపులుగా కలర్ మారుతుంది పంట, అది తెగులు కాదు, పోషక లోపము. గుడ్డి గుర్తు. తెగులు వచ్చింది, పంట పోతూ ఉంది అంటే ఒకసారి ఒక 2 లైన్లకు వచ్చింది అంటే నువ్వు 2-3 రోజులు పోయేతాడికే అన్ని లైన్లకి వచ్చేసి. ఎండ తెగులు అంటాం, మిరపలో ఎండ తెగులు ఎక్కువగా వస్తుంది. చెట్లు పుల్లలు నిమ్మలో ఎండ తెగులు వస్తుంది, ఎండు కొమ్మ తెగులు వస్తుంది. అంటే ఒకదానికి ఆ తెగులు వచ్చిందంటే అన్ని చెట్లకి రాకే ప్రమాదం ఉందన్నమాట. అంటే ఒకే గుడ్డి గుర్తు. తెగులు అంటే మొత్తం 2-3 రోజుల్లో పంట అంతా అర్లుకుంటుంది, పంటకంతా వచ్చేస్తుంది. పోషకాలు ఎక్కడ పోషక లోపం ఉంటే అక్కడ మాత్రమే కలర్ మారుతుంది. నమస్తే.